ప్రతి జీవికి సమస్యలుంటాయి. అయితే అవి సమస్యలని అనుకున్నంతకాలం సమస్యలుగానే ఉండిపోతాయి. వాటికి పరిష్కారం ఆలోచించడం ప్రారంభిస్తే ఒక్కో దానికి 4 పరిష్కారాలు లభించవచ్చు. సమస్యలు ఎవరికి లేవు. ఒకసారి శివుడు నాకే సమస్యలు లేవు, నన్నే సమస్య ఇంతవరకు పీడించలేదు, చివరకు శని కూడా నన్నేం చేయలేదు అన్నట్ట. దాంతో శనికి కోపం వచ్చి, శివ, నిన్ను రాబోయే 3 రోజుల్లోగా పట్టుకుని నా తడాఖా ఏమిటో చూపిస్తాను అన్నట్ట. సరే చూద్దాం అని చెప్పి శివుడు 3 రోజుల పాటు అతనికి కనబడకుండా ఒక చీకటి గుహలో దాక్కున్నాడు. తర్వాత బయటకొచ్చి, చూశావా, నన్నేం చేయలేకపోయావు అన్నట్ట శనితో. దాంతో శని నవ్వి, శివమహారాజ్, మీలాంటి మహిమాన్వితుడు 3 రోజుల పాటు చీకటి గుహలో దాక్కున్నాడంటే అంతకంటే అవమానం ఉందా? తమలాంటి వారిని కూడా 3 రోజులు బాధపెట్టిన ఘనత నాదే అన్నట్ట. ప్రతి జీవికి సమస్యలుంటాయి. అయితే అవి సమస్యలని అనుకున్నంతకాలం సమస్యలుగానే ఉండిపోతాయి. వాటికి పరిష్కారం ఆలోచించడం ప్రారంభిస్తే ఒక్కోదానికి 4 పరిష్కారాలు లభించవచ్చు. మనుషులు, జంతువులు, సకల జీవకోటికి సమస్యలున్నాయి. అయితే మనిషికి మాత్రం దేవుడు ఆలోచించే శక్తి ఇచ్చాడు కాబట్టి పరిష్కార మార్గం వెతకాలి. ఎడిసన్ ప్రయత్నాలు. కూరలో ఉప్పు ఎలా అవసరమో మన జీవితంలో సమస్యలు కూడా అంతే అవసరం. సమస్య లేని జీవితం ఉప్పు లేని కూరలాంటిదే. సమస్యల్ని అధిగమిస్తే పొందే ఆనందం అనుభవించిన వారికే తెలుసు. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ముందు 299 పర్యాయాలు ఫెయిలయ్యాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలు తలెత్తకుండా ఉండే సరైన పద్ధతిని కనిపెట్టాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు బల్బుకు సంబంధించిన సమస్యల్లేవు. ఆ పాట్లేవో ఆయనే పడ్డాడు. అదేవిధంగా మనమొక పనిని తలపెట్టినప్పుడు సమస్యలు వస్తే నిరాశ చెందకుండా, నిస్పృహకు గురికాకుండా, నిరుత్సాహపడకుండా నిరంతర కృషి చేయక తప్పదు. అందుచేతనే మన ఉగాది పండగ నాడు తినిపించే పచ్చడిలో చెరకు, అరటిపండు, బెల్లంతో పాటు వేప పువ్వు కూడా వేస్తారు. అంటే జీవితంలో కొంత చేదు కూడా రుచి చూడాలి. లేని పక్షంలో తీపి విలువ గుర్తించరు. కొన్ని సమస్యలు తాత్కాలికం. మా అబ్బాయి 5వ తరగతి చదువుతున్నప్పుడు నేను వాడితో, ఇప్పుడు దేవుడు నీకు 10 వరాలిచ్చాడనుకో, ఏమేం అడుగుతావో చెప్పు, కావాలంటే సాయంత్రం వరకు టైం తీసుకో అని చెప్పాను. నేను సాయంత్రం వచ్చేసరికి వాడు 11 కోరికల లిస్ట్ ఇచ్చాడు. అవివిగో. 1. నేను రాత్రి 10 దాకా టీవీ చూడాలి, డాడీ తిట్టకూడదు. 2. వారానికి 3 రోజులైనా స్కూలుకు సెలవుండాలి. 3. బూస్టు, హార్లిక్సు తాగమని అమ్మ బలవంతం చేయకూడదు. 4. అమ్మకి ఎప్పటికీ జ్వరం రాకూడదు. 5. వెంటనే నిజం కారు కొనుక్కుని ఊరంతా తిరగాలి. 6. మా డాడీ నేను ఏది చూపిస్తే అది కొనివ్వాలి. 7. రాత్రి పడుకునేటప్పుడు నేను మంచం కింద చూడకుండా ధైర్యంగా పడుకోవాలి. 8. రోజూ రాత్రి భోజనం బదులు 10 ఐస్ క్రీంలు తినాలి. 9. నా సొంత డబ్బు 100 రూపీస్ ఉండాలి. 10. మీటర్ కన్నా ఎక్కువ అడిగే ఆటో డ్రైవర్లను కాల్చడానికి నిజం తుపాకీ కావాలి. 11. నాతో ఆడుకోవడానికి చెల్లో, తమ్ముడో, కుక్కపిల్లో కావాలి. ఈ సమస్యలు మావాడు 10వ తరగతి వచ్చేసరికి లేవు. అప్పుడు ఒకటే సమస్య, 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఇంటర్లో ర్యాంక్ రావాలి. అది వచ్చింది. ఆ పైన ఇంజనీరింగ్లో సీట్ రావాలి. అదీ వచ్చింది. అమెరికాలో మంచి ఉద్యోగం రావాలి. అదీ వచ్చింది. ప్రస్తుతం పెళ్లి, ఆ పైన పిల్లలు, ఆ పైన వాడి కొడుక్కి ఇంజనీరింగ్లో సీటు. ఇలా ఈ కోరికలకు అంతం లేదు. వాటిని సమస్యలుగా భావించడం కన్నా చేయగలిగినది చేసుకుంటూ పోతే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ విషయంలో కూడా 2 ఏళ్ల క్రితం ఉన్న సమస్యలు ఆలోచిస్తే ఇప్పుడు నవ్వు రావచ్చు. అలాగే ఇప్పుడున్న సమస్యలు లేదా కోరికల లిస్టు రాసుకొని వాటిని పరిష్కరించే మార్గంలో నిజాయితీగా ఆచరణలో పెట్టండి. సంవత్సరం తర్వాత మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఎవరూ రారు, ఏమీ చెయ్యరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అనే పాట వినే ఉంటారు. ఈ రోజుల్లో అది అక్షరాల నిజం. ఈ మధ్య మా క్లినిక్కి ఒక యువకుడొచ్చాడు. తనకు తండ్రి లేడని, సొంత ఊర్లో చిన్న ఇల్లు, 2 ఎకరాల మామిడి తోట మాత్రమే ఉందని, తనకెవరూ సహాయం చేయటం లేదని, బతికి సాధించేదేమీ లేదు కాబట్టి చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. అతనికి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ క్లాసులు తీసుకుని 10 మంది భారతీయుల చరిత్రలు చెప్పాను. అది విన్నాక అతను ఎంతో సిగ్గుపడి వాళ్లందరికన్నా తాను మంచి దశలోనే ఉన్నానని, ఆ క్షణం నుంచి కష్టపడతానని ప్రమాణం చేశాడు. ఆ మహనీయుల గురించి
అటువంటి వారందరూ తెలుసుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి గారికి 2 ఏళ్ల వయసుండగా తండ్రి మరణించాడు. అతి పేదరికంలో పెరిగి చివరకు స్కూలుకు వెళ్లటానికి ప్రతిరోజూ గంగానదిని దాటానికి కూడా డబ్బు లేకపోతే బట్టలను విప్పి వాటిలో పుస్తకాలు చుట్టి మూటలా కట్టి తన వీపుకు తగిలించుకుని ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు వెళ్లేవాడు మొరార్జీ దేశాయ్ తండ్రి ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా మొరార్జీ అదరకా బెదరక తల్లి ఇచ్చిన ఆత్మస్థైర్యంతో బాగా చదువుకుని 100 సంవత్సరాలు బతికి చిరంజీవయ్యారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చదువుకునే రోజుల్లో తండ్రి మరణించాడు. అది ఆర్థికంగా మానసికంగా ఆయన్ని ఎంతో కుంగదీసింది. అయినా చలించక సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి ఒక పూట తింటూ బిఏ పూర్తి చేశారు. తర్వాత మైసూరు మహారాజా వారి ఆర్థిక సహాయంతో పై చదువులు చదివారు. టంగుటూరి ప్రకాశం. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి మెట్రికులేషన్ ఫీజు కట్టడానికి ₹3 లేక తల్లి మడికట్టుకునే పట్టుచీరను తాకట్టు పెట్టి మద్రాసు దాకా నడిచి వెళ్లి ఫీజు కట్టి పాసయ్యాడు. బాలగంగాధర్ తిలక్. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ తల్లిదండ్రులిద్దరూ అతని బాల్యంలోనే మరణించారు. అయినా అదరకా బెదరక ఆత్మీయుల అండతో కష్టపడి చదువుకుని భారతీయ సంస్కృతిని కాలరాస్తున్న బ్రిటిష్ దొరల పక్కలో బల్లెమై తన వంతు దేశసేవ చేశాడు. జంషెడ్జీ. బొంబాయిలో సైకిల్ రిక్షాల వ్యాపారం ప్రారంభించిన జంషెడ్జీ టాటా భారతదేశంలో గర్వించదగ్గ ప్రముఖ పారిశ్రామికవేత్త అయ్యాడు. ఆయన పేరు మీద జంషెడ్పూర్ అనే నగరమే వెలిసింది. వల్లభాయ్ పటేల్కి విదేశంలో చదువుకునే అవకాశం వచ్చినప్పుడు ఆ లేఖ అందుకున్న అతని అన్నయ్య విఠల్భాయ్ పటేల్ తనకే వచ్చిందనుకున్నాడు. ఎందుకంటే దానిమీద వి పటేల్ అని ఉంది. అసలు విషయం తెలిస్తే అన్నగారు నొచ్చుకుంటారని భావించి ఆయనను ఇంగ్లాండ్ పంపి తాను దాచుకున్న డబ్బు కూడా ఇచ్చాడు. తర్వాత తాను కూడా వెళ్లాడు. అది వేరే విషయం. అనిబిసెంట్ భర్త ఆమెను ఎన్నో రకాలుగా హింసించాడు. విడాకులిచ్చాడు. ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయినా ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుని కుటుంబ జీవితం లేకపోయినా దివ్యజ్ఞాన సమాజంలో చేరి మానవాళికి ఎంతో సేవ చేసింది. శ్రీనివాస రామానుజం. బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసిన శ్రీనివాస రామానుజం గణితశాస్త్ర ప్రావీణ్యుడిగా పేరు పొందాడు. అయితే మాత్రం ప్రీ డిగ్రీలో ఇతర సబ్జెక్టుల్లో ఫెయిల్ అవటం వల్ల డిగ్రీ చదవలేకపోయాడు. కాని అతని మేధకు మెచ్చి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు బిఏ గౌరవ పట్టాను అందజేశారు. కందుకూరి వీరేశలింగం గారికి 4 ఏళ్ల వయసుండగా తండ్రి మరణించాడు. తల్లి ప్రోత్సాహంతో బంధువుల సహాయంతో చదువుకుని గొప్ప మానవతావాదై రావ్ బహదూర్ బిరుదు పొందారు. కాబట్టి ఆలోచించండి, సమస్యలు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. అయితే వాటిని సమస్యలుగా భావిస్తే మాత్రం నిజంగా సమస్యే. అందుకే యాంథోనీ రాబిన్స్ వాటిని ప్రాబ్లమ్స్గా భావించొద్దు, అసైన్మెంట్స్గా తీసుకోండి అంటాడు. అంటే సమస్యలు కాదు, చెయ్యాల్సిన విధులుగా భావించాలి. గుడ్ లక్.